ఫ్రాంక్ అసలు క్రికెట్ గురించి నాకు జీరో నాలెడ్జ్ బాయ్. జీరో నాలెడ్జ్ అంటే జీరో నాలెడ్జ్. నాకు ముక్క కూడా అర్థం కాదు. బట్ మా ఇంట్లో మా తమ్ముడు, మా డాడీ, మా అన్నలు కోసేసుకుంటారు క్రికెట్ అంటే. నాకు అర్థం కూడా కాదు. బయట నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి కాలేజ్లలో పెట్టే టెస్ట్ల కంటే కూడా టీవీలలో వచ్చే టెస్ట్ మ్యాచ్లే ఎక్కువ. చచ్చిపోతారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక బ్యాచ్ ఉంటుంది రే, వీడు క్రికెట్ వీడి టీం ఓడిపోయిందని ఒకటి తాగుతాడు. ఎందుకు తాగుతున్నావురా అంటే బాధలో తాగుతున్నా అంటాడు. ఇంకొకడు ఉంటాడు, నువ్వెందుకు తాగుతున్నావురా అంటే నా టీం గెలిచిందని ఆనందంతో తాగుతున్నా అంటాడు. రే 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 మామూలు కాదురా మీరు. అసలు ఏముంటది బాయ్ క్రికెట్లో నాకు ముక్క అర్థం కాదు. ఒకటి చేతిలో బాల్ ఉంటుంది, ఇంకొకటి చేతిలో బ్యాట్ ఉంటుంది. వీడి బాల్ వీడి దగ్గర ఉంచకుండా వానికి ఇసురు కొడతాడు. వాడిని ఇసురు కొడతావా అని చెప్పేసి వీడు బాల్ని ఇసురు కొడతాడు. ఓకే బాగుంది. వీడన్నా సపరేట్ ఉండాలి. ఇసురు కొట్టిన బాల్ కోసం మళ్ళీ వీడు బాల్ అని కురుకుతా ఉంటాడు. సరే వీడన్నా సైలెంట్గా ఉంటాడా, వీడు మళ్ళీ బ్యాట్ పట్టుకొని మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఉంటే ఇంకొకటి ఎవడో ఉంటాడు, వాడు చెయ్యిలు అటు పుట్టి ఇటు పుట్ట హాఫ్ బాల్ ఫుల్ బాల్ ఇంకేదో బాల్ అంటాడు. అదేమన్నా కొబ్బరి సిప్పారా హాఫ్ ఫుల్ కానీకి. మళ్ళీ ఇంకోటి విజిల్ ఏంటంటే మెడలో ఒక విజిల్ వేసుకొని అని పోతా ఉంటాడు. ఇది ఇట్లుంటే వీనికో 3 వికెట్లు వానికో 3 వికెట్లు ఇస్తారు. అవి పడిపోతే వాని వికెట్లు పడిపోయినట్టు అదో ఫీలింగ్. ఏందిరా ఇది జీవితాంతం సరిపోతుందేమో నాకు గేమ్ అర్థం చేసుకోనికి.